బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్ పిఏ మురళి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. మురళిని అరెస్ట్ చేసి విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించారు. మురళి ఇంట్లో 70 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు అధికారులు. 6 చోట్ల ఇల్లు, 7 చోట్ల ప్లాట్లు, 15.47 ఎకరాల పొలం, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి ఆభరణాలు, 44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. నిన్న అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2019 నుంచి 2024 వరకు మురళి పీఏగా విధులు నిర్వహించారు ధర్మన కృష్ణదాస్ దగ్గర. అయితే ఇప్పుడు మురళిని అరెస్ట్ చేశారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళి అరెస్ట్ అయ్యారు. అయితే నెక్స్ట్ అరెస్ట్ ఎవరన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతుంది. ఇప్పుడు దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కౌశల్య, చూస్తే కనుక మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ బొండు మురళి అరెస్ట్ మాత్రం నిన్న రాత్రి జరిగింది. అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఈ ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో మాత్రం 5 బృందాలుగా 5 చోట్ల సిఐ అంటే ఏసీబీ సిఐల నేతృత్వంలో 10 మంది ఒక్కొక్క బృందానికి నేతృత్వం వచ్చి మొత్తం 5 చోట్ల నిర్వహించిన దీంట్లో పెద్ద మొత్తంలో 70 కోట్ల రూపాయల ఆస్తిని మాత్రం అధికారులు గుర్తించారు. ఇదంతా కూడాను అక్రమ ఆర్జనగా నిర్ధారించారు. అందులో 6 ఇల్లు ఆయన సొంతంలో ఉన్నాయి. అదేవిధంగా 7 ఫ్లాట్లు ఉన్నాయి. 15 ఎకరాల భూమి కూడాను మురళి పేరు ఉండడం. మరోవైపు కిలో బంగారు ఆభరణాలు, 11 కిలోల వెండి, అదేవిధంగా 44 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఈ సోదాల్లో మాత్రం ఇదంతా కూడాను మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ దగ్గర టీఏగా పనిచేస్తూ సంపాదించిన సంపాదనగానే ఐడెంటిఫై చేశారు. కాకపోతే దీనికి సంబంధించినటువంటి నిర్ధారించేందుకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మాత్రం ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆభరణాలు కావచ్చు, భూములకు సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా ఇల్లు ఫ్లాట్లు కొనుగోలు వ్యవహారాలు మాత్రం వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు చూపించాలి. డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావాలి, కొనుగోలు చేసిన వస్తువులకు రసీదులు చూపించాలి. ఈ ప్రక్రియ దిశగా ఏసీబీ అధికారులు మాత్రం అంటే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన మురళిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అర్ధరాత్రి వరకు మురళి ఇంటితో పాటు తమ బంధువుల ఇళ్లలో చేపట్టినటువంటి ఈ సోదాల్లో తన స్వగ్రామంలో ఆ ఇంట్లో మాత్రం పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, వెండి లభించాయి. కేవలం ఒక మాజీ డిప్యూటీ సీఎం వద్ద 5 ఏళ్ల పాటు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగంగా ఉండి ఇంత పెద్ద మొత్తంలో ఆయన సంపాదించిన సంపాదన వెనక వారికి పూర్వం నుండి దక్కలైనటువంటి ఆస్తులకు సంబంధించిన నగదుతో కొనుగోలు చేసి ఇవి కొన్నారా, లేకపోతే ఈ 5 ఏళ్ల కాలంలోనే అక్రమ ఆర్జనకు పాల్పడి ఇంత మొత్తాన్ని సంపాదించారా అంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 5 నెలలుగా ఏసీబీ అధికారులు మాత్రం పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పక్కా ఆధారాలతో ఏకకాలంలో 5 చోట్లను సోదాలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజామున 3 నుండి అర్ధరాత్రి 11 వరకు జరిగినటువంటి ఈ సోదాల్లో ఇదొక పెద్ద అక్రమ సంపాదనగానే వారు నిర్ధారించడం జరిగింది. కాకపోతే ఈ నిర్ధారణ వెనక ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి దగ్గర ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇంత పెద్ద మొత్తంలో కూడబెట్టడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? ఆయనపై గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలంటే లక్షల్లో డిమాండ్, ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే లక్షల్లో డిమాండ్ చేసి వసూలు చేసిన ఆరోపణలు. ఈ ఆరోపణలన్నీ నిర్ధారించుకున్న నేపథ్యంలోనే ఎవరో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు మాత్రం క్యాలిక్యులేటెడ్గా 5 నెలల పాటు ఎక్సర్సైజ్ చేసి ఈ రైడ్లు చేయడం జరిగింది. ఈ రైడ్లలో బయటపడినటువంటి ఈ ఆభరణాలు కావచ్చు, అదేవిధంగా ఈ ఫ్లాట్ల విషయంలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాల్సిన మురళి ఆ దిశగా ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారా, లేకపోతే తన బినామీల పేరున ఏమైనా ఈ ఆస్తులు రాశారా, ఈ అన్ని కోణంలో కూడా ఆరోపిస్తున్నారు. మరైతే కేవలం డిప్యూటీ సీఎం అయినటువంటి కృష్ణదాస్ దగ్గర పిఏగా ఉంటూ తనకు సంబంధించిన ఆస్తులకు బినామీగా ఏమైనా మురళి ఉన్నాడన్న కోణంలో కూడా ఈరోజు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షుల హోదాలో ఉన్నారు. ఆయన పైన ఆరోపణ చేస్తే పక్కా ఆధారాలతో ప్రూవ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి డిప్యూటీ సీఎం పై కనుక ఈ చర్యలు మొదలు పెట్టాలంటే మురళి దగ్గర స్వాధీనమైనటువంటి ఈ మొత్తం ఆస్తులకు సంబంధించి, ఆభరణాలకు సంబంధించిన వివరాల్లో మాత్రం దానికి ఆధారాలు చూపించకపోతే మాత్రం ఆయనపై కేసు నమోదు చేయాలా వద్దా, ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించాలా వద్దా, ఇటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు మాత్రం ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు నిన్న ఎక్కువజామున 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఈ సోదాల్లో మాత్రం ఎట్టి పరిస్థితి అంతా కూడా అక్రమ ఆర్జనగా పరిగణలో తీసుకుంటున్నారు. 2019-24 మధ్యలోనే ఇవన్నీ కొనుగోలు చేసినట్టు కనుక నిర్ధారణ అయితే అది అక్రమ ఆర్జనగా పరిగణలో తీసుకుంటారు. ఈ అక్రమ ఆర్జనలో
కనుక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కృష్ణదాస్ కావచ్చు, కృష్ణదాస్ బంధువులు కావచ్చు, వీరెవరికైనా కూడాను ప్రమేయం ఉంటే కంపల్సరీగా ఏసీబీ అధికారులు మరో అడుగు ముందుకేసి ఆ ఇళ్లలో సోదాలు చేసేందుకు కూడాను ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన సోదాల్లో 70 కోట్ల రూపాయల అక్రమ ఆర్జించినట్టు నిర్ధారణ కావడంతో మురళిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కోసం వారికి సంబంధించిన బంధువుల ద్వారా వాటిని సేకరించే పనిలో ఉన్నారు. అవి కనుక 19-24 మధ్య కొనుగోలు చేసినవి అయ్యేలాగా ఉంటే మాత్రం కంపల్సరీగా సివియర్ యాక్షన్ ఉంటుంది. ఆ కొనుగోలు అంటే క్రయ విక్రయాల నేపథ్యంలో ఎవరి పేరున ఈ ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులు వారికి ఎలా దఖలయ్యాయి, వారికి అంటే వంశపారంగా సంక్రమించిన ఆస్తులా లేకపోతే ఈయన కొనుగోలు ఆస్తులా, ఇవన్నీ ప్రశ్నలు కూడాను ఏసీబీ అధికారుల ముందున్నాయి. వాటన్నిటిని కూడాను పక్కా ఆధారాలు కనుక సమకూర్చినట్టయితే మురళికి మాత్రం అది అక్రమ ఆస్తి కాదు, తన తాతండ్రుల నుండి తమకు దక్కలైందని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ ప్రూవ్ లేకపోతే మాత్రం కంపల్సరీగా 19-24 మధ్యన ఒక డిప్యూటీ సీఎం దగ్గర 5 ఏళ్ల పాటు పిఏగా పనిచేసి ఇంతలా అక్రమ ఆర్జనకు పాల్పడ్డారన్న నిర్ధారణ మాత్రం ఏసీబీ అధికారులు వచ్చారు. ఆ నిర్ధారణ వెనుక పక్కా సాక్ష్యాధారాల కోసం మాత్రం వారు ఇప్పుడు మురళి బంధువులు మాత్రం సమర్థించే పరిస్థితి ఉంది. కౌశల్య. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్ పిఏ మురళి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. మురళిని అరెస్ట్ చేసి విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించారు. మురళి ఇంట్లో 70 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు అధికారులు. 6 చోట్ల ఇల్లు, 7 చోట్ల ప్లాట్లు, 15.47 ఎకరాల పొలం, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి ఆభరణాలు, 44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. నిన్న అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2019 నుంచి 2024 వరకు మురళి పిఏగా ధర్మన కృష్ణదాస్ దగ్గర విధులు నిర్వహించారు.